కురుక్షేత్ర యుద్ధంలో ప్రతిరోజూ లక్షల మంది చనిపోయేవారు. కాని అక్కడ వండించే భోజనం ఒక్క మెతుకు కూడా వృధా కాలేదని మీకు తెలుసా? దీని వెనుక ఉన్న శ్రీకృష్ణుడి రహస్యం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కురుక్షేత్ర యుద్ధంలో పాండవ, కౌరవ సైన్యాలు కలిపి దాదాపు 45 లక్షల మంది పాల్గొన్నారు. వారందరికీ భోజనం పెట్టే బాధ్యతను ఉడిపి దేశపు రాజు తీసుకున్నాడు. అయితే ఆయనకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ప్రతిరోజు వేల సంఖ్యలో సైనికులు చనిపోతుంటారు. ఎంతమంది చనిపోతారో తెలియకుండా వంట చేస్తే భోజనం తక్కువైనా అవుతుంది, లేదా వృధా అయినా అవుతుంది. కాని ఆ 18 రోజుల్లో ఒక్కసారి కూడా భోజనం వృధా కాలేదు. ఇది ఎలా సాధ్యం? ఉడిపి రాజు ప్రతిరోజూ రాత్రి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి వేయించిన శనగలను ఇచ్చేవాడు. కృష్ణుడు వాటిని తిన్న తర్వాత ఆ పాత్రలో మిగిలిన శనగలను బట్టి రాజు మరుసటి రోజు వంట చేసేవాడు. కృష్ణుడు ఆ రాత్రి 10 శనగలు తింటే దాని అర్థం మరుసటి రోజు 10,000 మంది వీరమరణం పొందుతారని. అలా కృష్ణుడు ఎన్ని శనగలు తింటే దానికి 1000 రెట్ల మంది చనిపోతారని లెక్క వేసుకుని ఉడిపి రాజు వంట తగ్గించేవాడు. పరమాత్మకు రేపు ఏం జరుగుతుందో ముందే తెలుసు. ఆ విషయాన్ని తన భక్తుడైన ఉడిపి రాజుకు ఇలా సంకేతం ద్వారా చెప్పి అన్నాన్ని వృధా కాకుండా కాపాడాడు శ్రీకృష్ణుడు. అన్నదాతో సుఖీభవ. అన్నం వృధా చెయ్యకండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ డేవిన్ లెజెండ్స్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి.